ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన కొత్త సినిమా గమ్ గమ్ గణేష నిన్న శుక్రవారం మే 31న రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో నిన్న వచ్చేసి 1,30,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. పర్లేదని చెప్పాలి. ఈ సినిమాకు పోటీలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఉంది, బజే వాయువేగం ఉంది. అయినా పర్లేదు, బాగానే వచ్చాయి మొదటి రోజు. ఇక కర్ణాటక ఓవర్సీస్లో ఒక 20,00,000 గ్రాస్ వచ్చింది. టోటల్గా ఈ సినిమా మొదటి రోజు 1,50,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో 65,00,000 షేర్ వచ్చింది. ఇక కర్ణాటక ఓవర్సీస్ నుంచి 10,00,000 షేర్ వచ్చింది. అలా 75,00,000 షేర్ అయితే వచ్చింది మొదటి రోజు. ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 5.5 కోట్లకు కొన్నారు. అందులో 75,00,000 వెనక్కి వచ్చాయి మొదటి రోజు. మరో 4,75,00,000 వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర. 4,75,00,000 అంటే ఆల్మోస్ట్ మరో 9 కోట్లు, 9 కాదు 10 కోట్ల దాకా గ్రాస్ రావాలి. ఇక ఈరోజు శనివారం, రేపు ఆదివారం. సినిమాకు వచ్చిన టాక్, రివ్యూస్ బట్టి చూస్తే కొద్దిగా కష్టమే. నాకు తెలిసి సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అవ్వచ్చు. సినిమా పెద్ద నష్టాలు మూటగట్టుకోబోతుందని అర్థమవుతుంది. అది మన ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా గమ్ గమ్ గణేష రిలీజ్ అయిన మొదటి రోజు 1,50,00,000 గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 75,00,000. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 5.5 కోట్లకు కొంటే 75,00,000 వెనక్కి వచ్చాయి మొదటి రోజు. మరో 4,75,00,000 వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. అంటే ఆల్మోస్ట్ ఇంకో 10 కోట్లు గ్రాస్ రావాలి. అది కష్టమే. ఓకే, బాయ్.